విశాఖ జిల్లా గాజువాక తుంగలం దగ్గర నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గర ప్రమాదం జరిగింది. రైలు ఓవర్ బ్రిడ్జ్ డక్టింగ్ కుప్పకూలింది. 3వ 4 పిల్లర్ల మధ్యలో ఉన్న నిర్మాణం కూలడంతో 7 కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భోజన సమయం కావడంతో కార్మికులు తక్కువ సంఖ్యలో ఉన్నారు, లేదంటే మరికొంతమంది ప్రమాదం బారిన పడేవారు. విశాఖ జిల్లా గాజువాక తుంగలం దగ్గర నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గర ప్రమాదం జరిగింది. రైల్ ఓవర్ బ్రిడ్జ్ డక్టింగ్ కుప్పకూలింది. 3, 4వ పిల్లర్ల మధ్యలో ఉన్న నిర్మాణం కూలడంతో 7 కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అని అనుమానిస్తున్నారు పోలీసులు. భోజన సమయం కావడంతో కార్మికులు తక్కువ సంఖ్యలో ఉన్నారు, లేదంటే మరికొంతమంది ప్రమాదం బారిన పడేవారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ లైన్ లో ఉన్నారు. చిరంజీవి, స్వాతి, త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. అయితే ఈ రోజు ఆదివారం కావడంతో చాలా మంది కార్మికులు ఈ రోజు పనిలోకి రాలేదు. అయితే ఇది వర్క్ జరుగుతున్న సమయంలోనే ఇది ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కుప్పకూలిపోయింది. 3, 4 పిల్లర్ల మధ్యలో ఈ నిర్మాణం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ జోరుగా పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు ఆదివారం అయినప్పటికీ కొంతమంది సెలవు తీసుకున్న మరికొంతమంది పనిలోకి వచ్చారు. మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో 10 మంది ఉన్నట్లు తెలుస్తుంది. అందులో 7 తీవ్ర గాయాలుగా మరొక 3 స్వల్ప గాయాలతో ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఒక్కసారిగా శిథిలాలన్నీ కూడా కింద పడిపోవడంతో కింద ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా అనే అనుమానంతో పోలీసులు కూడా అక్కడ కింద చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఎవరు కూడా లేనట్టు తెలుస్తుంది. ఎందుకంటే పనిలోకి వచ్చిందే 10 మంది అని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా సురక్షితంగా బయటకు వచ్చేయడంతో కింద ఎవరు లేరని కూడా తెలుస్తున్నప్పటికీ ఇంకా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో వాహనాలు కూడా కింద నుండి రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో ఇంకేమైనా బళ్ళు కానీ ఏవైనా బైకులు, కార్లు ఏమైనా ఉండిపోయావా, లేదంటే ఇంకెవరైనా ఉండిపోయారా అని కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కింద గాలింపు అయితే చేస్తున్నారు. ఆ శిథిలాలన్నీ కూడా తొలగిస్తే పూర్తి స్థాయిలో మనకి ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా అయితే ఎవరికి పెద్ద ప్రమాదం జరగలేదు, త్రుటిలో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.